మిత్రమా, ఇటు చూడండి. విధుశేఖర భారతీ స్వాముల వారికి నమస్కరించుకోండి. ప్రాంగణం లోపల చూపిస్తున్నాను కదా, అలా చక్కగా స్టేజ్, అదిగో అందరూ సౌందర్యలహరి పారాయణ, లలితా సహస్రనామం విశేషమైన రోజుల్లో ఇంకా చక్కగా చేస్తూ ఉంటారండి. చక్కగా ముత్తైదువులందరూ అలా కూర్చొని పారాయణలు చేస్తూ ఉంటారు. ఒక ప్రక్కన అలా హోమాలు జరుగుతూ ఉంటాయి. చాలా ఆధ్యాత్మికంగా ఉంటుందండి దేవాలయం మొత్తము. ఎటువైపు చూసినా కూడాను ఒక మంచి వాతావరణం, అంటే ఒక మంచి అంటే మనకి చెవులకి వినాలి అనిపించేలాగా మంత్రాలు వినపడుతూ, అలాగే పారాయణలు జరుగుతూ, అలాగే ఒక ప్రక్క దీపారాధనలు చేసుకుంటున్న వారు, ఎటు చూసినా కూడాను చాలా పాజిటివ్గా అద్భుతంగా ఉంటుందండి దేవాలయం మొత్తము. అదిగో ఇటుపక్క అమ్మవారి దేవాలయం ఉంటుందండి, శారదా అమ్మవారిది. దూరంగా చూపిస్తున్నాను, ఒకసారి నమస్కరించుకోండి. అమ్మవారు కనపడకపోయినా ఈ లోపల అమ్మవారు ఉంటారు. మూలమూర్తులు కదా, మనం పూర్తిగా చూపించలేము. అందువలన నమస్కరించుకోండి. ఒకసారి నేను దేవాలయాన్ని చూపిస్తున్నాను, మీరు ప్రత్యక్షంగా వెళ్ళి చక్కగా చూడండి. నల్లకుంట శంకరమఠం శృంగేరి వారిది శారదాపీఠం అన్నమాట. అదిగో అలా మన స్వాములు జగద్గురువులు కూడా వచ్చినప్పుడు ఇక్కడే మనకి ప్రవచనాలు అవి చెప్తూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు చక్కగా వచ్చి దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ గుడిని దర్శించుకొని కాసేపు ప్రశాంతమైన వాతావరణాన్ని ఆనందించి వెళ్తారండి. అదిగో శృంగేరి శారదాపీఠం చూపిస్తున్నాను కదా మీకు. ఇటువైపు శంకరాచార్యులు వారు ఉంటారు, అలాగే గణపతి. ఇది ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అలా ఆ స్టేజ్ మీద జరుగుతూ ఉంటాయి. ప్రేక్షకులందరూ అట్లా కూర్చొని చూస్తూ ఉంటారనమాట. చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. చూశారు కదా, ఇది మన శృంగేరి శంకరమఠం శారదాపీఠం అండి. నల్లకుంట మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. తప్పనిసరిగా వీలైన వాళ్ళు దర్శించుకోండి. ఒక రోజని కాదు, మనకు వీలైనప్పుడు ఇలా ఆధ్యాత్మికమైన ప్రశాంత వాతావరణాన్ని చూస్తూ ఉంటే మనకు కూడాను ఒక మంచి అద్భుతమైన, అంటే లోపల మనకు ఒక పాజిటివ్ ఉంటూ ఉండి ప్రతి ఏది చూసినా కూడా ఆనందం కలిగేంత మనస్సుతో ఉంటాము అన్నది నా అభిప్రాయం అండి. తప్పనిసరిగా వెళ్ళి వీలైన వాళ్ళు చూడండి. ఉంటానండి. జై శ్రీరామ.